మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి నుంచి మందరం కూడా కమిషనర్ గారిని కలవడానికి వచ్చాం. కమిషనర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ సినీ నటుడు శ్రీకాంత్ అయ్యర్ అనే అతను మహాత్మా గాంధీ మీద మాట్లాడిన విధానం చూస్తే జుగుప్సాకరంగా చూస్తే విధానం అర్థమవుతుంది. మాట్లాడిన భాష విధానం అది ఒక్క రోజులో వచ్చిన విధానం కాదు. దాన్ని సమర్థించే మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు, ముఖ్యంగా అక్టోబర్ 2 సందర్భంగా మహాత్మా గాంధీని దేశంలో ఈ గుంపంతో చూపించే విధానం మనం కానీ అర్థం చేసుకుంటే ఈ దేశ ప్రజాస్వామ్యం మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశం తాలూకా ఏదైతే నిర్మాణం జరిగిందో అది అహింస అలాగే సత్యం మీద నిర్మించిన ఈ దేశ ప్రజాస్వామ్య పునాదుల్ని ద్వేషం, అబద్ధం, తప్పుడు ప్రచారాలు ఇవన్నిటి మీద నిర్మించే నియంతృత్వం వైపు తీసుకెళ్ళడానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఆ శక్తులు ఈ దేశాన్ని అశాంతి వైపు తీసుకెళ్లే కుట్రలో భాగమే. సో నాన్ వైలెన్స్కి, అహింసా సిద్ధాంతానికి సూత్రధారి అయిన మహాత్మా గాంధీ గారి మీద ఇంతలా ద్వేషం ఎదుజల్లే పరిస్థితి మనకు కనపడుతుందని, అలాంటి పరిస్థితి సో ఈ దేశంలో ఉంటే ఎలా మిగతా వారి పరిస్థితి ఉంటుందనేది దాని మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనేది కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం. మేము అడుగుతా ఉంది, ఇది సోషల్ మీడియా కేసు కాదు, సోషల్ మీడియాలో డెఫమేషన్ కేసు కాదు. ఒక మహాత్మా గాంధీ జాతి పిత మీద పోస్ట్గా మేము చూడలేదు. ఈ దేశం మీద దాడిగా చూస్తున్నాం, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద దాడిగా చూస్తున్నాం, ఈ దేశ మూలాల మీద దాడి చూస్తున్నాం. అంటే అహింస విధానంతో ఈ దేశం మూలం మీద దాడి చేసే విధానం, దీని మీద దేశద్రోహ చట్టాలను పెట్టాలి. ముఖ్యంగా శ్రీకాంత్ అయ్యర్ లాంటి వాళ్ళని, అలాగే సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు నడిపే వాళ్ళని ఇలాగా ద్వేషం పెంచి, వర్గాల మధ్య ద్వేషం పెంచి, విభజన సమయంలో జరిగిన గాయాలను పదే పదే గుర్తు చేస్తూ మహాత్మా గాంధీని తిడుతూ నాథురామ్ గాడ్సేను పొగిడే ఈ మొత్తం ముఠా అనుకున్న వాళ్ళని సో విచారించాలి. ఈ మొత్తం ముఠాని సో అరెస్ట్ చేయాలి. వీళ్ళ మీద దేశద్రోహ చట్టాలు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి, ఈ రాజ్యాంగానికి పెను సవాలు విసురుతున్న పరిస్థితులలో యాజ్ ఏ సిటిజన్గా, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా మేమందరం కూడా భారత రాజ్యాంగమే అత్యున్నత ధర్మం, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న ఉద్దేశంతో చూసి ఓపిక బట్టి ఈరోజు కమిషనర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అతని మీద చర్య తీసుకోవడంతో పాటు ఈ ఫేక్ అకౌంట్ నడుపుతున్న ముఠా మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 కోట్ల ఫేక్ అకౌంట్లు దేశంలో నడిపిస్తున్న శక్తి ఎవరు, ఆ శక్తి ఉద్దేశం ఏంటి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కబలించడానికి ప్రయత్నిస్తున్నారన్న కోణంలో విచారణ జరిపి అన్ని ఏజెన్సీలు అన్నీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేది విజయవాడ కమిషనర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం, అలాగే దీని మీద కంప్లైంట్ కూడా రైజ్ చేయబోతున్నాం. కాబట్టి ఇవేలో మనందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఇలాంటి సంఘటనలు ప్రతిఘటించాలని ఆమ్ ఆద్మీ పార్టీగా కోరుతుంది. ధన్యవాదాలు. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, నేను ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని ఆమ్ ఆద్మీ పార్టీ. ఏదైతే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామో వాళ్ళు ఒక సైకలాజికల్గా ఫీల్ అయిపోయి శ్రీకాంత్ అయ్యర్ అనే ఆయన తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఒక వీడియో పెట్టి అసలు ఆయన పరిస్థితి బాగోపోతే హాస్పిటల్లో చూపించాల్సింది పోయి ఆయన మహాత్మా గాంధీ గారి మీద దాడి చేయడం అనేది, మహాత్మా గాంధీ గారి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే అసలు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో ఇదంతా కూడా ఏంటంటే సమాజంలో ఒక అలజడి సృష్టించడానికి, సోషల్ మీడియా పేరు చెప్పుకొని సమాజంలో అలజడి సృష్టించడానికి, ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసే విధంగా ఉంది తప్ప ఇది వేరే రకంగా కాదు. దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ తెలంగాణ పోలీసులకి కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడ కమిషనరేట్కి వచ్చి విజయవాడ కమిషనర్ గారికి మేము ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి రావడం అనేది జరిగింది. ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే ఈ పోస్టులు, సోషల్ మీడియాలో జరిగే ఈ అరాచకాలు, సోషల్ మీడియాలో జరిగే ఈ అబ్యూస్, అసలు ఈ ఫైటింగ్, ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీటి మీద ఒక ఖచ్చితమైన ఒక
చట్టాలు తీసుకొచ్చి వీటిలన్నింటినీ కూడా నియంత్రించే కార్యక్రమం చేయాలి. సోషల్ మీడియాలో వచ్చే ఏవైతే దాడులు జరుగుతున్నాయో, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించే విధంగా శ్రీకాంత్ అయ్యర్ అనే మాట్లాడే మాటలు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అసలు గాంధీ గారి గురించి మాట్లాడాల్సిన అర్హత అతను ఎక్కడి నుంచి ఉన్నది? ఇది అడిగేవాడు కూడా లేడు, అసలు అడిగేవాడు ఎవడు కూడా లేడు, ఎవడు అడగడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈరోజు పోలీసులు చేయాలని చెప్పేసి, సమాజ హితం కోసం వీటిలన్నిటి మీద స్పందించాలని చెప్పేసి మేము ఈరోజు విజయవాడ కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హరికృష్ణ అండి, ఈస్ట్ కోఆర్డినేటర్ని విజయవాడ. ఇట్లా శ్రీకాంత్ అయ్యంగర్ మీద అతను మాట్లాడిన విధానం, గాంధీ గారి మీద విమర్శించడం అనేది చాలా తప్పు. ఆయన మీద కంప్లైంట్ పెడతాము, తర్వాత కమిషనర్ గారికి కూడా రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. నమస్కారం.